కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. శుభకార్యాలకు సంబంధించిన పనులకు సంబంధించి వివరాలు మీకు లభిస్తాయి. దానివల్ల మీ ప్రయత్నాలు కొంత ముందుకు సాగి ఆనందాన్ని పొందుతారు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. మీకు రావలసినటువంటి ధనం, దానికి సంబంధించిన వార్తలు, శుభవార్తలు వింటారు. అవి మీకు కొంత కలిసి వస్తుంది. మిత్రులతోని కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. విందు వినోదాల్లోపట పాల్గొంటారు. కర్కాటక రాశివారు ఈరోజు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయి. కాలం కొంత కలిసి వస్తుంది. మీ సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంటి లోపల కొంత గందరగోళంగా ఉండవచ్చును. మీరు ప్రశాంతంగా ఓపికతోని సర్దుబాటు చేసుకోవాలి, లేదా వారికి సర్ది చెప్పాలి. కొన్ని అవకాశాలు మిత్రుల ద్వారా మీ వద్దకు వస్తాయి. సమయానికి కొంత డబ్బు కూడా మీ చేతికి అందుతూ ఉంటుంది. మిత్రులతోని ఆనందంగా గడుపుతారు. సింహరాశి వారు ఈరోజు శీతలామాతాయై నమః అని చెప్పి శీతలాదేవికి దండం పెట్టుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. కొంత సమయాన్ని తీసుకున్న మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతోని జాగ్రత్తగా ఉండండి. మిత్రుల ద్వారా సహాయం అందుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాలి. సమయానికి కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. కన్యారాశి వారు ఈరోజు దుర్గాదేవికి ఎర్రటి పుష్పాలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.